జిల్లా నర్సాపూర్ మున్సిపల్ ఎన్నికల సందర్భంగా సిపిఐ పార్టీ బలపరిచిన బాయలపాటి లక్ష్మీ గణేష్ 4వ వార్డులో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ప్రచార కార్యక్రమంలో సిపిఐ రాష్ట్ర నాయకులు యేసురత్నం పాల్గొని మాట్లాడుతూ గతంలో విఠల్ రెడ్డి గారు చేసిన పలు అభివృద్ధి కార్యక్రమాల కోసం తెలియజేశారు. అదేవిధంగా సిపిఐ మెదక్ జిల్లా కార్యదర్శి టిఎం కాలేవారు మాట్లాడుతూ ప్రజలకు గుర్తించే పార్టీ సిపిఐ పార్టీ అని, ఎలాంటి సమస్య ఉన్నా ముందుండి చేస్తారని హామీ ఇచ్చారు. సీసీ రోడ్లు, వీధి లైట్లు, ఇంటింటికి మంచినీటి సరఫరా చేస్తారని అన్నారు. కాంకికొడవలి గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని వార్డు ప్రజలను కోరారు. ప్రచార కార్యక్రమంలో పార్టీ అనుబంధ సంఘం ఏఐటియుసి జిల్లా బాధ్యులు పి నందన్, పార్టీ కార్యకర్త అధిక సంఖ్యలో పాల్గొని ప్రచారాన్ని ముమ్మరంగా నిర్వహించారు. ప్రజలు, యువకులు కానీ పెద్దవారైనా కానీ మీరందరూ గుర్తు చేసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే, ఈ నర్సాపూర్ నియోజకవర్గంలో గతంలో కౌడుపల్లి విఠల్ రెడ్డి గారు ఈ ప్రాంతంలో ఎంతో అభివృద్ధి చేసినటువంటి విషయం ప్రజలందరికీ కూడా తెలుసు. నేను రాష్ట్ర నాయకుడిగా, సిపిఐ రాష్ట్ర నాయకుడిగా, యేసురత్నంగా, మున్సిపల్ యూనియన్ ప్రధాన కార్యదర్శిగా కొంతమంది మహిళలతో మాట్లాడినప్పుడు మా నాయనలు కూడా కమ్యూనిస్ట్ పార్టీలో పనిచేసిండు. ఇప్పుడు చాలా రోజుల తర్వాత కమ్యూనిస్ట్ పార్టీ ఇక్కడ వార్డు మెంబర్గా లక్ష్మీ గణేష్ గారు నిలబడ్డందుకు ఆమెకు మా సలహా ఏంటంటే, ప్రతి ఇంటికి వచ్చినట్లయితే ఈ పురపాలక సంఘంలో ఉన్నటువంటి సమస్యలు, డ్రైనేజీ సమస్యలు కానీ, రోడ్ల సమస్యలు కానీ, దోమల బాధలు కానీ, ఇటువంటి సమస్యల మీద వారు నిరంతరం పనిచేసిండు గతంలో కమ్యూనిస్ట్ పార్టీ. ఆ విధంగా రాబోయే కాలంలో కూడా పనిచేస్తానని ఇంటింటి తిరిగి ఓటు అభ్యర్థిస్తున్నారు. ముఖ్యంగా కొన్ని విషయాలు ఈ సందర్భంగా చెప్పాలా మీడియా ద్వారా. బాగా డబ్బులున్న వాళ్ళు బాగా డబ్బులు ఇస్తారు, కానీ డబ్బులన్నీ తీసుకొని కంకి కొడవలి గుర్తు కమ్యూనిస్ట్ పార్టీకి ఓటేసి లక్ష్మమ్మను గెలిపించాలని మీ అందరికీ మనవి చేస్తున్నాను. అదేవిధంగా సిపిఐ అయితే గమనించాలి, డబ్బులు ఇచ్చిన తర్వాత ఓటు వేయించుకున్న వాళ్ళు కనబడరు, కానీ పేదవాళ్ళు రోజు ప్రతినిత్యము మహిళల సమస్యల మీద, ఇక్కడ మున్సిపాలిటీలో ఉన్నటువంటి సమస్యలు చాలా ఉంటాయి. ఇంటి ట్యాక్స్ ఎక్కువ తక్కువ వస్తుంది, కరెంటు సరిగా ఉండదు, నీళ్లు సరిగా రావు, ఆ మోటార్లో ఉన్నటువంటి మోటార్స్ కూడా సరిగా, నీళ్లు కూడా సరి అయిన సమయానికి కూడా రావు. ఈ అన్నిటి మీద నిరంతరం పోరాటం చేసే భారత కమ్యూనిస్ట్ పార్టీ అభ్యర్థి అయినటువంటి సిపిఐ బలపరిచినటువంటి అభ్యర్థి, అదేవిధంగా లక్ష్మమ్మను గెలిపించాలని, అదేవిధంగా కమ్యూనిస్ట్ పార్టీ వామపక్ష భావాలు కలిగినటువంటి పార్టీ. ఇక్కడ నేను గమనించినటువంటి చాలాసార్లు కౌడుపల్లి విఠల్ రెడ్డి గారి ఎన్నికలలో పాల్గొనేవాడిని. ఇక్కడ బీజేపీ పార్టీ కూడా బలోపేతం అవుతున్నది. ఆయన గతంలో కూడా కమ్యూనిస్ట్ పార్టీ నుండే సర్పంచ్గా గెలిచిండు. ఓడ ఎక్కినాక ఓడ మల్లయ్య అంటే బోడి మల్లయ్య అని తర్వాత అన్నటువంటి ఆయన కమ్యూనిస్ట్ పార్టీనే పునాది చేసుకొని గెలిచిన తర్వాత వేరే వేరే పార్టీలో పోయినటువంటి వ్యక్తులకు మీరు ఓటు వేయొద్దని కాంగ్రెస్ పార్టీ బలపరుస్తున్నది. కమ్యూనిస్ట్ పార్టీ, కాంగ్రెస్ పార్టీకి ఓటేయండి, కమ్యూనిస్ట్ పార్టీకి కంకి కొడవలి గుర్తుకు ఓటు వేయాలని భారత కమ్యూనిస్ట్ పార్టీ సీనియర్ నాయకుడిగా యేసురత్నంగా ఓటర్ల ప్రచారం చేయడానికి వచ్చాను. ఇక్కడ ఈ మెదక్ జిల్లా కార్యదర్శి అన్నట్టు కాలేజ్ గారు వచ్చారు. అదేవిధంగా ఏఐటిసి మెదక్ జిల్లా కార్యదర్శి పి నందం గారు మరియు ఇతరులు, మహిళా తల్లులు, ఈ 4 రోజులు మీరు కష్టపడి, మేము డబ్బులు ఇవ్వలేము కానీ పని చేసి చూపెడతాం. ఇగో ఇక్కడ ఈ మోరి చూస్తేనే దాని పొద్దున దోమలు ఎన్ని కలుస్తాయో, ఈ దోమలు కలిస్తే ప్రైవేట్ హాస్పిటళ్ళకే మనం మందులు పెట్టాల్సి వచ్చినట్టు పరిస్థితి ఉన్నది. ఇటువంటి సమస్యల మీద భారత కమ్యూనిస్ట్ పార్టీ ప్రతినిత్యము సమస్యల మీద పోరాటం చేస్తుంది. అందుకని మీరు కంకి కొడవలి గెలిపించాలని, పేదల పార్టీ, మేము డబ్బులు ఇవ్వలేము కానీ పని చేస్తామని చెప్పేసి ముందుకు వస్తున్నటువంటి కమ్యూనిస్ట్ పార్టీని గెలిపించమని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు కంకి కొడవలి గుర్తుకే పిడికిలు బైకెత్తే ఆయన చెప్తున్నారు. కంకి కొడవలి గుర్తుకే అమ్మా మీ ఓటు, కంకి కొడవలికి అమ్మా మీ ఓటు, కంకి కొడవలికి అమ్మా మన ఓటు, కంకి కొడవలికి. మార్కెట్ కూరగాయలు కమ్యూనిస్ట్ పార్టీ అభ్యర్థి కంకి కొడవలి గుర్తుకే.
భారత కమ్యూనిస్ట్ పార్టీ కంకి కొడవల గుర్తుకే. మీకు తెలుసు, కమ్యూనిస్ట్ పార్టీ పేదల పార్టీ. 5 సార్లు ఎమ్మెల్యేగా నర్సాపూర్ నియోజకవర్గంలో ఉన్న పేరు కలిసిన పార్టీ. ఎన్నో భూ పోరాటం, ఎన్నో ఇళ్ల స్థలాలు, ఎన్నో లక్షల ఎకరాల భూమి ఇప్పడం కేవలం కమ్యూనిస్ట్ పార్టీకే దక్కింది. ఎందుకంటే ఈ డబ్బుల కోసం చేసే పార్టీ కాదు. ఇలా డబ్బులు ఇస్తారు, పనిచేయరు. మేము డబ్బులు ఇవ్వము, పని చేస్తాం. అది మేము చెప్పే అవసరం లేదు, మీకు తెలుసు. మేము నర్సాపూర్లో 4వ వార్డ్ బయల్పాటి లక్ష్మీ గణేష్ గారు ని గెలిపించి కంకి కడవల గుర్తు మీద వేసి ఆయనకి వేయించి ఆయనతో పని తీసుకోగలుగుతారని మేము కోరుతున్నాం. ఎందుకంటే మా చరిత్ర గల నర్సాపూర్ నియోజకవర్గం ఎక్కడైనా సుంతా లక్ష్మారెడ్డి కాలనీ అయినా పోరాటం చేసింది మేమే, మన చైతన్యపురి కాలనీకి పోరాటం చేసింది మేమే. కానీ కాంగ్రెస్లో వచ్చినాయి, టీడీపీలో వచ్చినాయి, బీజేపీలో వచ్చినాయి. ఎవ్వరు కూడా ఇళ్ల స్థలాలు కానీ భూములు ఇప్పించడం కానీ ఎక్కడ దాఖలాలు లేవు. మేము చెప్పాల్సిన అవసరం లేదు, ఎందుకంటే మీకు అందరు తెలుసు కాబట్టి. ఇలా డబ్బుల కోసం చూసి పని చేసే వాళ్ళకు ఓడగొట్టి పని చేయని వాళ్ళకు గెలిపించి అది తప్పు చేయకండి. కమ్యూనిస్ట్ పార్టీ ఇలా రంగంలో ఉన్నది కాబట్టి గెలిపించి బయల్పాటి లక్ష్మీ గణేష్ గారికి గెలిపించి పెద్ద ఎత్తున మెజార్టీతో గెలిపించి ఓటేసి కంకిగూడల గుర్తుకే ఓటేసి గెలిపించాలని మేము కోరుతున్నాం. మేము అన్న మాటలు పోరాటం చేసి అన్ని ఇప్పగలుగుతాం. సిపిఐ గుర్తు కంకిగూడల గుర్తు, కంకిగూడల గుర్తుకే, కంకిగూడల గుర్తుకే, కంకిగూడల గుర్తుకే. సిపిఐ మరి బయల్పాటి లక్ష్మీ గణేష్ గారిని మరి నిరంతరం ప్రజల కోసము ఎప్పుడు పోరాటం చేస్తూ ఉన్నాడు. అదేవిధంగా జిల్లా కార్యదర్శి సిపిఐ జిల్లా కార్యదర్శి కాలేజ్ గారు కూడా తన వయసు మితిమీరిన ఇప్పటికీ ప్రజలు వెంబడి నిరంతరం పోరాటం చేస్తున్నారు. కాబట్టి ఇక ముందు కూడా ప్రజల కోసం వెళ్ళినప్పుడు బయలుపాటి గణేష్ లక్ష్మీ గారు కూడా పోరాటం చేస్తారు. వారి మెజార్టీతో కంకిగూడల గుర్తుకు ఓటేసి గెలిపారని చెప్పేసి మీకు అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. జిందాబాద్ సిపిఐ, జిందాబాద్ సిపిఐ. గెలిపించాలి బయలుపాటి లక్ష్మీ గణేష్ గారిని, గెలిపించాలి బయలుపాటి లక్ష్మీ గణేష్ గారిని, గెలిపించాలి కంకిగూడల గుర్తునే, గెలిపించాలి కంకిగూడల గుర్తునే. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.